అవు ఈ బొడ్డి ఇంట్లో ఉందా లేదా? ఓ లక్ష్మి, ఓ లక్ష్మి, ఉన్నారా ఇంట్లో? ఏం చేస్తున్నావు? సబ్బు లేదు. అగో నర్సక్క నువ్వా? దాదా కూర్చుందా? ఆ లోపల పొయ్యిలో పప్పు వేస్తుంటే కొద్దిగా తాలిపేస్తున్నా, సప్పుడు ఇంపేయలేదు. నేను కూడా గదే పప్పు వేస్తున్నా, చింతపండు అయిపోయింది. అట్లా దుకాణంకి పోయేస్తున్నా, చింతపండు తీసుకురావడానికి పోయింటి. ఇటు నువ్వు ఏం చేస్తున్నావు అని ఇటు అటుకరించి పోదామని వచ్చుంటి. గా కూర ఒకటి చేస్తే పని అంతా అయిపోయినట్టే, మొత్తం పని అయిపోయింది, ఇంకేం లేదు. ఆ మధ్యాహ్నం పూట ఇన్ని బట్టలు ఉన్నాయి, అవి ఒకటి నానవేసి పిండేస్తున్నట్టు అయిపోతుంది, ఇంకేం లేదు పని. అట్లా మధ్యాహ్నం రా మరి. అయితే మరి ఇంకా ఎర్రపోసలు ఇంటికాడ వాళ్ళ మామ చచ్చిపోయినాడు కదా, మరి ఏం ఎరకైందా లేదా నీకు? అగో గా ఎర్ర ముసలోడా? అరే ఏమై పాపం, నిన్న బాగానే ఉండే కదా. అవునే ముసలోడు పాపం గట్టి నుండి, ఆలుగడ్డలకి గట్టి నుండి. నిన్న రాత్రి పొద్దుమిక జామ్లా గొడవపోటు వచ్చిందట ముసలోనికి. అట్లా షాపుకి వచ్చేటప్పుడు అందరూ అనుకోంగి నుండి ఖతం. అవునే నిన్న నేను పెండపోతుంటే ఆడ అరుగు మీద కూర్చుండే ముసలోడు పాపం నిన్న. సరే కానీ నువ్వు అయితే జప్పుడు నడిపో, మరి చూస్తానికి అయితే పోదాం మనం. అవునే చూస్తానికి పోదామంటున్నావు కానీ నడుచక్క అన్నట్టు కొత్త చీరలు లేవైనా జర అందరు వస్తారు కదా, జర మంచి కొట్టాలంటే మనము కొత్త చీరలు కట్టుకొని పోవాలి. లేకుంటే అవునే నేను అదే చూస్తున్నా, మనం కొత్త చీర కొని ఉంటే కానీ ఆ చీర మీద జాకెట్ కుట్లేమో కవితకి ఇచ్చుంటే అది నిన్న వేసినా, నేను ఈరోజు పోతే పోయి తెచ్చుకోవాలి. మరి అప్పట్లో తీసుకొచ్చుకుందాంలే. అవునే నర్సక్క అన్నట్టు మరి సావుకాడికి అందరు కొత్తలు వాళ్ళు వస్తారు కదా, జర ఎంతైనా చూస్తానికి జర మంచిగా ఉండేటట్టు రెడీ అయిపోవాలి మరి. సరే సరే, నువ్వు కూడా ఒకటి మంచి కొత్త చీరను ఇంకలాడు, ఇక కట్టుకొని పోదాం. జర అయితే వస్తా నేను మరి, పోయి రెడీ అన్న అవుతాడు మొక్కన పోయి. సరే నర్సక్క, మళ్ళా నువ్వు పోయేటప్పుడు మాత్రం చెప్పే నాకు. మళ్ళీ నేను బీరోలో పోయి చీర దేవులాడితే అది ఉన్నదో లేదో కొద్దిగా మా పోరాన్ని పంపిస్తా, జర పౌడర్ డబ్బు ఇంటించి పంపి. ఈ పోరాన్ని నిన్న మొత్తం ఆడుకుంటా పౌడర్ డబ్బు మొత్తం బిస్కేసిండి, ఏం ముఖం పెట్టుకుందానికి ఏం లేదు జర. సరే సరే పంపి, కానీ ముందైతే రెడీగా పోయి. నువ్వైతే ఆ కూర పొయ్యి మీద పెట్టి మీ అన్నం చూడమని నేను ఇటాచి ముచ్చట పెడుతున్నా, ఆయన చూస్తుండా లేకుంటే మాడబడుతుండా. గట్టనే రాజమండ్రిని కూడా వీళ్ళు మరి ముగ్గురం కలిసిపోదాం మరి, ఏమంటావు? అబ్బో అదా నల్లి కుట్లది. నిన్న ఇంట్లో చక్కెర అయిపోయిందని చక్కెరకి పోతే మా ఇంట్లో చక్కెర లేదని అట్టి డబ్బా చూపిస్తుంది. అది ఇంట్లో ఎప్పుడో కిలో చక్కెర డబ్బా అటు పక్కకు పెట్టి ఉంచుతారు, నాకేమో అట్టి ఖాళీ డబ్బా చూపిస్తుంది నల్లి కుట్లది. దాని ఎందుకు ఏమనంట ఓ దాని అత్త కయ్యాల కచ్చనే నర్సక్క, అందుకే అట్లా చేసిందే మా పోరి. పాపం ఏదన్నా ఇస్తుంది అది, వాళ్ళ అత్త లేనప్పుడు పోతేనే ఇస్తుంది, వాళ్ళ అత్త ఉంటే ఇయ్యదు అది. పొద్దు పొద్దున్నే గంటనం ముచ్చట పెడుతున్నాయి మామి. ఆ పొయ్యింట్లో మొత్తం పప్పు మాడిపోయిన ఆసన వస్తుంది. ఎంతసేపు అయిందో బయటకు పోయి పోరా, అక్కడ రాయన ఉంటే కడుపు పోరా, నేను వస్తున్నా. నర్సక్క వచ్చింది మాట్లాడుతున్నా, నువ్వు ఊరక్కడి మధ్యలో ఏం సిద్ధి మాట్లాడతారు గీత పొద్దుగాల? ఏం నర్సక్క ఎప్పుడు వచ్చినావు? ఏం సిద్ధి ఎత్తుకొచ్చినావు? ఏం కథ? మా మమ్మీకో గంటనం చెప్తా ఉన్నావు. మీ దోస్తు గానలో తాత చచ్చిపోయినట్టు కదా, రాజేష్ గానలో తాత చచ్చిపోయినట్టు నీ దగ్గర అరపోవడం. ఇంకా దోస్తు గారి దగ్గర పోయి అటకంచి రావాలిరా నువ్వు. అవునా? ఎప్పుడు చచ్చిపోయాడు అంటే ఫోన్ చేసి మరి చెప్పలేడు. మరి ఆడు పోరాడు రాజేష్ గారు ఏడుస్తాడు ఇప్పుడు. అరే మమ్మీ నువ్వు పోతేనే మరి పోయేసా, ఒకసారి చూసేస్తా నేను ఎట్లా ఏడుస్తారో. పోడా నువ్వు పోతే అటే పోతావు, అన్నం తినిపో. ఆడపోడా ఇన్ని అన్నం తిని రాబో, మళ్ళీ ఆలీలు వచ్చి అంత ముట్టుకుంటారు. అట్టనే ఇంట్లోకి వస్తావరా? అట్టనే నర్సక్క పౌడర్ డబ్బు ఇస్తే తీసుకొని రాపో. ఏ పౌడర్ డబ్బా నాకెందుకే మమ్మీ, ఈ మంచిగా నాకేమైంది? ఏం రప్పడ చెప్పిన మాట నువ్వు. పౌడర్ డబ్బా మొత్తం నిన్న విసికేసిన ముఖం పెట్టుకుందామంటే నాకు లేదు నాయనకు లేదు. వో సరే సరే పోయి తీసుకొని వస్తా, కానీ నేను అట్లా ఊళ్ళోకి వస్తా చెప్పు. ఈ పోరాడు ఏం మాట చెప్పినా గంత చేస్తాడు నర్సక్క, ఈతో రామబాదు నాకు. ఏ పోరాడు పని గట్టిన ఉంటాయి చెల్ల, మా పోరాడు గట్టిన చేస్తాడు. చెప్పిన గంట పని చేస్తాడు, నీకు ఖరాబ్ చేస్తాడు పోరాడు వరకు. అయితే ఇక నర్సక్క తొందరగా రెడీ కాపో మరి పోదాం. మళ్ళీ ఆయన ముసలో ఎత్తుకోబోయిలా టైం అయిపోతే. ఏ చుట్టాలు ఇంకా రావాలంటే దూరం నుంచి వచ్చేటకాల మస్తు టైం అయితే మెల్లగా తినేసి రెడీగా ఉన్నాడు. ఓ మమ్మీ నువ్వు ఇన్ని నేను కట్టడం కానీ ఊళ్ళో అతను ఇంకొస్తున్నాడు, ఏమో సీత పడకన చీడ వచ్చి మీటింగ్ కట్టినవే. ఏమైంది పడకంతగానే వచ్చి వస్తున్నావు? నేను ఈడున్నా నీకు చెప్పిర్రా? ఏడా రమేష్ వాడు వచ్చి మీ మమ్మీ మా ఇంటికాడ ఉందిరా నువ్వు చెప్పిండు నాకు ఇంతకుముందు. అందుకనే డాడీ పంపించిండు నిన్ను. తోడుకొని తోడుకొని రావు, కూర పొడి మీద మాడిపోతుంది నాకు తెలుస్తలే అంటాడు. ఆ నలికుట్టాడు పొయ్యి మీద కూర మాడగొట్టిండా లేకుండా మంచిగా ఉందా?
జర స్టైల్గా ఉంటుందని అందరు వస్తే చూస్తారు కదా, అందుకని జర అద్దాలు పెట్టుకుని ఉంటి. సరే నర్సక్క, మరి పోయి రాబో, టైం అవుతుంది, ఎలా అవుతుంది, మళ్ళీ డబ్బులు రాబో. ఇంకా కవిత జాకెట్ కుట్టిందో లేదని అడిగి అక్కడి నుంచి అటే తీసుకొని అటు ఇంటికి పోతాం. పాపడు అన్నాడు. అబ్బాబ్బా ఏం ముచ్చట పెట్టినా లక్ష్మి, ఆ కూర మీద తాల్పుకునేవేమో నీయమ్మ, నేను నన్నేమో వంట రూమ్లో పెట్టి నువ్వు వచ్చాడు సోది పెట్టబడుతుంది. నడు చూడుపో. ఏదో నర్సక్క వచ్చిండే కొద్దిగా మాట్లాడుంటి, నేను మాటలు మరి మర్చిపోయింటి. పోతున్నా. ఇప్పుడే కారం వేస్తుంటే జర ఆగి ఆ తాల్పి నేను అట్లా ఊళ్ళో మొక్కన పోతున్నా మరి. అరే రే కూర ఏటైనేమో. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి అలాగే గంట సింబల్ కూడా నొక్కండి.